ఈ రోజు ఆందంకాయ పెసరపప్పు ఎట్లా చేయాలో చూపిస్తా. ఆందంకాయ పొట్టు తీసి కట్ చేసుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెల ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కలమాకు, ఉల్లిగడ్డలు మంచిగా ఎగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయినాక పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆందంకాయ వేసుకోవాలి. ఆందంకాయని నూనెలో మంచి ఫ్రై చేసుకొని ఆందంకాయ మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. ఆందంకాయ మగ్గిన తర్వాత మీకు తగినంత కారం, 2 చిన్న టమాటాలు మంచిగా కలుపుకొని మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు, చింతపండు పులుసు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఇది ఆందంకాయ పులుసు అవుతుంది. ఈ కూర పులుసులాగా చేసుకోవచ్చు. పప్పు వేసుకొని పెసరపప్పు, ఆందంకాయ పప్పు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను నేనైతే. ఉడికిన పెసరపప్పుని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఇప్పుడు 5 నిమిషాలు పప్పును ఉడకబెట్టుకోవాలి. పప్పు మొత్తం ఉడికినాక వేడి అన్నంలా ఈ పప్పు వేసుకొని మామిడికాయ తొక్కేసుకొని తినండి, ఎంత టేస్టీగా ఉంటుందో. తింటుంటే మా అమ్మమ్మ గుర్తొచ్చింది నాకు. నేను మా అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు మా అమ్మమ్మ ఇట్లనే చేసి పెడుతున్నా నాకు. ఆమె చేతి వంట నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇది వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీ. రెసిపీ ట్రై చేయండి.